जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం 51వ సర్గలో ఉన్నాం. రావణునితో జటాయువు యుద్ధం చేయుట, రావణుడు అతనిని వధించుట ఈ సర్గలో కనిపిస్తుంది. జటాయువు పలికిన న్యాయసమ్మతమైన మాటలు వినగానే రావణునకు చాలా కోపం వచ్చెను. అతని 20 కళ్ళు కూడా నిప్పు వలె ఎర్రబారెను. రావణుడు కోపము చేత ఎర్రనైన నేత్రములతో ఆ జటాయువు మీదికి వేగముగా వెళ్ళెను. ఆ మహాటవిలో ఆ ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధము ఆకాశమునందు గాలికి వేగముగా కదిలిన 2 మేఘములు ఢీకొన్నట్లుండెను. ఆ యుద్ధము రెక్కలున్న మాల్యవంతములను 2 మహాపర్వతముల మధ్య జరుగుతున్న యుద్ధము వలె ఉండెను. ఒక మాల్యవంతము మేరు పర్వతం సమీపంలో ఉంది, ఒకటి దండకారణ్యంలో ఉంది. ఆ రెండిటికి మధ్య యుద్ధం జరుగుతున్నట్లుంది. మహాబలశాలి అయిన రావణుడు పదునైన అగ్రభాగములు కల భయంకరములైన నాళీక బాణములను, నారాచ బాణములను, వికర్ణి బాణములను జటాయువుపై వర్షించెను. జటాయువు ఆ బాణ సముదాయములను, రావణుని అస్త్రములను ధైర్యముగా ఎదుర్కొనెను. ఆ పక్షిరాజు వాడి అయిన గోళ్లు గల పాదాలతో రావణుని శరీరము మీద అనేక విధముల గాయములు కలుగునట్లు చేసెను. రావణుడు కోపించి శత్రువును చంపవలెనని నిశ్చయించుకొని మృత్యుదండముల వలె భయంకరమైన 10 బాణములు తీసెను. గొప్ప పరాక్రమము కల ఆ రావణుడు ధనస్సును పూర్తిగా లాగి వాడిగా ఉన్నవి, బాధ కలిగించేవి, భయంకరములు, ఉక్కు కొనలు కలవి, తిన్నగా పోవునవి అయిన ఆ బాణములను జటాయువు శరీరమును చీల్చివేయునట్లు ప్రయోగించెను. కన్నీళ్లు కార్చుచూ రావణుని రథమునందు కూర్చున్న సీతను చూచుతున్న ఆ జటాయువు ఆ బాణములను లెక్క చేయక వేగముగా రావణుని మీదికి వెళ్ళెను. ముత్యముల చేత, మణుల చేత అలంకరించబడిన ఆ రావణుని ధనస్సును, బాణమును తన పాదముల చేత విరిచివేశెను. రావణుడు క్రోధావిష్ఠుడై మరొక ధనస్సు గ్రహించి 100ల కొలది, 1000ల కొలది బాణములను వర్షించెను. ఆ బాణములచే కప్పబడి జటాయువు గూడులో ఉన్న పక్షి వలె ప్రకాశించెను. జటాయువు ఆ బాణ వర్షములను రెక్కల చేత ఎగరగొట్టి అతడి గొప్ప ధనస్సును పాదాల చేత విరిచివేశెను. రావణుడు ధరించిన అగ్నివలే ప్రకాశించుతున్న కవచమును రెక్కలచే ఊడగొట్టి కింద పడవేశను. బంగారు కవచములు ధరించినవి, ఆశ్చర్యకరములు, పిశాచముల ముఖముల వంటి ముఖములు కలవి, మంచి వేగము కలవి అయిన రథమునకు గట్టిన గాడిదలను యుద్ధములో చంపివేశను. శ్రేష్టమైనది, అందమైన నొగ కలది, మణుల చేత, బంగారము చేత అలంకరించబడిన విచిత్రమైన చక్రములు కలది, రథికుని ఇష్టము ప్రకారము పోవునది అయిన రావణుని మహారథమును విరగగొట్టెను. పూర్ణ చంద్రుని వంటి శ్వేత ఛత్రమును, వింజామరలను, వాటిని పట్టుకొని ఉన్న రాక్షసులను కూడా వేగముతో కింద పడవేశను. రావణుని సారథి శిరస్సును ముట్టెతో ఖండించెను. ఆ విధముగా జటాయువు ధనస్సును, రథమును విరిచివేసి అశ్వాలను, సారథిని చంపివేయగా రావణుడు సీతను ఒడిలో ఉంచుకొని నేల మీద పడిన. వాహనము భగ్నమైపోగా నేల మీద పడిపోయిన రావణుని చూచి అక్కడ ఉన్న ప్రాణులన్నయూ ఆహా ఆహా మంచి పని చేసితివి అని అనుచు జటాయువును పూజించిరి. ఆ జటాయువు ముసలితనము చేత అలసిపోయినట్లు గమనించి రావణుడు సంతోషించుచు మరలా ఆకాశములోనికి ఎగిరెను. రావణుడు సంతోషించుచు సీతను ఒడిలో ఉంచుకుని వెళ్ళిపోవచుండగా గొప్ప తేజస్సు గల గృధ్రరాజైన జటాయువు ఎగిరి అతనికి ఎదురుగా వెళ్ళి అడ్డుకొని ఇట్లు పలికెను: రావణ, నీవు అల్పబుద్ధివి. రాముని ప్రహారము
వజ్రాయుధపు ప్రహారము వంటిది. అలాంటి దెబ్బ. అట్టి రాముని భార్యను నీవు అపహరించుతున్నావు. ఇది రాక్షసుల వినాశమునకే దారి తీయును. నీ మిత్రులతో, బంధువులతో, అమాత్యులతో, సైన్యముతో, పరివారముతో సహా నీవు సీతాపహరణము అనే ఈ విషము కలిపిన పానీయమును దప్పికొన్నవాడు ఉదకమును తాగినట్లు తాగుతున్నావు. బుద్ధిహీనులు తాము చేయు కర్మలకు ఎట్టి ఫలితము కలుగునో తెలుసుకొనక ఆ కర్మలు చేసి ఎట్లు నశింతురో అట్లే నీవు కూడా నశించగలవు. మాంసపు ముక్క కట్టిన గేలమును చేప మృంగినట్లు నీవు మరణించుటకే నిశ్చయించుకొని యమపాశమును తగుల్చుకున్నావు. నీవెక్కడికి వెళ్ళినా దాని నుండి తప్పించుకొనలేవు. శ్రీరామలక్ష్మణుల ఆశ్రమమునకు నీవు చేసిన అవమానమును వారు ఎన్నటికీ సహించరు. పిరికివాడవైన నీవు లోకములో అందరి చేత నిందింపబడి పనిచేసినావు. నీవు అవలంబించిన మార్గము చోరులు అనుసరించున్నది, వీరులు అనుసరించేది కాదు. నీవు సూర్యుడవైన సో ఒక్క ముహూర్త కాలము ఆగి నాతో యుద్ధము చేయము. నీ సోదరుడైన కరుని వలనే నీవు కూడా యుద్ధములో మరణించి నేలపై శయనించగలవు. మరణము ఆసన్నమైన నాడే ఇట్టి ధర్మ విరుద్ధమైన పని చేయును. అందుచేత నీవు నీ నాశనము కొరకే ఈ పాపకర్మ చేయుచున్నావు. ఏ పని చేసినచో చివరికి చెడ్డ ఫలమే కలుగును. అట్టి కర్మను ఎవడైనా సాక్షాత్తు సకల లోకముల అధిపతి అయిన భగవంతుడు బ్రహ్మదేవుని అంతటి వాడైనా చేయునా? పరాక్రమవంతుడైన జటాయువు ఆ రావణునితో ఇట్లు మంగళకరమైన మాటలు చెప్పి అతడు వినకపోవటచే మహావేగముగా అతని వీపు మీద వ్రాలెను. ఆ రావణుని గట్టిగా పట్టుకొని మావటీయుడు దుష్టమైన ఏనుగునెక్కి దానిని అంకుశముతో పొడిచినట్లు వాడి అయిన గోళ్లతో అతడి శరీరమంతయు చీల్చెను. ముట్టెతో అతని వీపు మీద పొడుచుచు గోళ్లతో చీరెను. గోళ్ళు, రెక్కలు, ముట్టె ఆయుధముగా ఉపయోగించుచు అతని జుట్టు కూడా పీకివేశను. జటాయువు ఆ విధముగా మాటి మాటికి పీడింపగా రావణుడు కోపము చేత పెదవులు అదరగా వణకెను. రావణుడు సీతను ఎడమ చంకయందు ఉంచుకొని వెంటనే అరచేతితో ఆ జటాయువును కొట్టెను. పక్షిరాజు శత్రు సంహారకుడు అయిన జటాయువు అప్పుడు రావణునిపై ఆక్రమణము చేసి అతని 10 ఎడమ భుజములను ముట్టెతో ఛేదించి వేసెను. ఈ విధముగా బాహువులు తెగి పడిపోయిన ఆ రావణుని శరీరము నుండి వెంటనే పుట్ట నుండి విషజ్వాలలు కక్కుచున్న సర్పములు పైకి వచ్చినట్లు శీఘ్రముగా బాహువులు మొలిచి వచ్చినవి. పిమ్మట దశకంఠుడైన రావణుడు సీతను విడిచి కోపావిష్టుడై పిడికెళ్లతోనూ పాదాలతోనూ జటాయువును కుమ్మెను. సాటి లేని పరాక్రమము గల ఆ రాక్షసరాజు పక్షిరాజుల మధ్య కొంతసేపు యుద్ధము జరిగెను. రావణుడు ఖడ్గము ఎత్తి జటాయువు రెక్కలను, పార్శ్వములను, పాదములను నరికివేశను. రావణుడు రెక్కలను ఛేదించి వేయగా జటాయువు కొన ఊపిరితో నేలపై ఒరిగెను. నేలపై పడి రక్తముచే తడిచిన ఆ జటాయువును చూడగానే సీత దుఃఖార్తురాలై ఆత్మీయుడైన బంధువు వద్దకు వెళ్ళినట్లు అతని వద్దకు వేగముగా పరిగెత్తెను. రావణుడు నేలపై పడి ఉన్న జటాయువును చూచెను. మహాపరాక్రమవంతుడైన ఆ జటాయువు మేఘముతో సమానమైన శరీరముతో, తెల్లని వక్షస్థలముతో శాంతించిన దావాగ్ని వలె ఉండెను. సీత నేల మీద పడి ఉన్న ఆ జటాయువును మరలా పట్టుకొని ఏడ్చెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 51వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 52వ సర్గము. రావణుడు సీతను అపహరించుట. చంద్రుని వంటి ముఖము గల సీత రావణుని చేత నేలకొల్చబడిన ఆ జటాయువును చూచి చాలా దుఃఖించుచూ విలపించెను. లక్షణములు జ్ఞానము, పక్షుల స్వరములు వినబట్ట మానవులకు రాబోవు సుఖ దుఃఖములను తప్పక సూచించుచుండును. శ్రీరామ, ఈ గొప్ప ఆపదను గూర్చి నీకు తెలియదు కదా. ఈ మృగములు, పక్షులు పరిగెత్తుచున్నవి. ఇవి నా విషయము శ్రీరామునకు చెప్పుటకే పరిగెత్తుచున్నవి. నిశ్చయము
నన్ను రక్షించుటకై వచ్చిన ఈ జటాయువు నా దౌర్భాగ్యవశము చేత ఈ పాపాత్మునిచే చంపబడి నేలపై పడి ఉన్నాడు. సీత చాలా భయపడినదై, రామా, లక్ష్మణ, ఇప్పుడు నన్ను రక్షించండి అని వారిద్దరూ దగ్గరలోనే ఉన్నారా అన్నట్లు గట్టిగా అరిచెను. పుష్పమాలలు, అలంకారములు నలిగిపోయి అనాథవల ఏడ్చుతున్న ఆ సీత దగ్గరకు రాక్షసరాజైన రావణుడు శీఘ్రముగా వెళ్ళెను. సీత రామా రామా అని విలపించుతూ పరిగెత్తి అక్కడనున్న ఒక మహావృక్షమును కౌగిలించుకొని లతవలే వాటికి చుట్టబెట్టుకున్నది. రావణుడు ఆమెను సమీపించుతూ చెట్లు విడుము విడుము అని మాటి మాటికి అరిచెను. ఆమె చెట్లను విడవలేదు. యముని వంటి రావణుడు తన మరణమును తానే ఆహ్వానించుకున్నట్లు చివరికి ఆమె కేశములను పట్టుకొనెను. ఆ విధముగా సీత అవమానించబడగా స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతయు కట్టుబాట్లు లేనిదై కటిక చీకటి చేత కప్పబడిను. అప్పుడు గాలి సరిగ్గా వీచలేదు, సూర్యుని కాంతి తగ్గెను. దీనురాలైన ఆ సీతను రావణుడు స్పృశించినట్లు దివ్య దృష్టితో చూచిన బ్రహ్మదేవుడు తలచిన పని పూర్తి అయినట్లే అని అనుకొనెను. దండకారణ్యములో నివసించే మహర్షులందరూ సీతను రావణుడు పట్టి తీసుకొని పోవుట చూచి దుఃఖమును, దైవవశము చేత ఇంతకాలమునకు రావణునికి వినాశము రానున్నదని తెలుసుకొని సంతోషమును పొందిరి. రాక్షసరాజైన రావణుడు రామ రామ అని, లక్ష్మణ లక్ష్మణ అని ఏడ్చుతున్న ఆ సీతను గ్రహించి ఆకాశ మార్గమునందు వెళ్ళిపోయాను. శుద్ధమైన బంగారు ఆభరణములు నిండుగా ధరించి పచ్చని పట్టుచీర కట్టుకుని ఉన్న ఆ సీత మెరయుచున్న మెరుపు వలె ప్రకాశించెను. ఆమె శరీరం మీద ఉన్న పచ్చని వస్త్రము గాలికి ఎగురుచుండగా ఆ రావణుడు అగ్నిచేత ప్రకాశింపచేయబడిన పర్వతం వలె అధికముగా ప్రకాశించెను. సీత కొప్పులో నుండి రాలిన పరిమళించుతున్న ఎర్రని పద్మపత్రములు ఆ రావణుని మీద చల్లినట్లు పడినవి. ఆమె ధరించిన బంగారు వన్నెగల పట్టుచీర ఆకాశంపై గాలికి ఎగురుచు ఎండలో సూర్యుని కాంతి ప్రసరించిన మేఘము వలె ఉండెను. ఆకాశ మార్గమునందు రావణుని అంకము మీదనున్న ఆమె ముఖము రాముడు సమీపములో లేకపోవుట చేత కాడలేని పద్మము వలె కాంతిహీనమై ఉండెను. ఆ సమయమున రావణుని అంకమునందున్న నిర్మలమైన సీత ముఖము నల్లని మేఘమును ఛేదించుకొని పైకి వచ్చిన చంద్రబింబము వలె ఉండెను. అందమైన లలాటము, చక్కని ముంగుర్లు కల ఆ ముఖము మొటిమలు లేనిదై పద్మము మధ్య భాగము వలె ప్రకాశించుచుండెను. తెల్లగా నిర్మలముగా ఉన్న కాంతిమంతములైన దంతములతో ఒప్పుచుండెను. ఏడ్చుటచే కారుచున్న కన్నీళ్లు తుడవబడి ఉండెను. చంద్రబింబము వలె చూచుటకు ఆనందజనకమై చక్కని ముక్కు, అందమైన ఎర్రని పెదవులు కల ఆ ముఖము ఆకాశమునందు బంగారము వలె ప్రకాశించుచుండెను. రాక్షసుని చేత భయకంపితయైపోవునట్లు చేయబడిన ఆ సీత ముఖము రాముడు దగ్గర లేకపోవటచే పగటిపూట చంద్రుని వలె కాంతిహీనమై ఉండెను. నల్లని శరీరము గల రావణుని సమీపమునందున్న బంగారు రంగు గల సీత ఇంద్రనీల మాణిక్యము దగ్గర ఉన్న బంగారు వడ్డాణము వలె ప్రకాశించెను. పద్మము వలె పచ్చగా బంగారము వంటి కాంతితో ప్రకాశించుతూ పరిశుద్ధమైన బంగారు ఆభరణములు ధరించిన ఆ సీత రావణుని సమీపమునందు మేఘములో ప్రవేశించి ఉన్న మెరుపు వలె ప్రకాశించుచుండెను. సీత అలంకారములు ధ్వని చేయుట చేత ఆమెతో కూడిన ఆ రావణుడు మెరుపుతో కూడిన ధ్వని చేయుచున్న నల్లని మేఘము వలె ఉండెను. రావణుడు అపహరించుకొని పోవుచున్న సీత కేశపాసము నుండి జారిన పుష్పముల వర్షము నేల మీద అంతటా పడెను. నలుమూలలా రాలిన ఆ పుష్పములు రావణుని వేగము చేత ఎగిరి మరలా ఆ రావణుని వైపే వెళ్ళెను. నిర్మలమైన నక్షత్ర పంక్తి ఉన్నతమైన మేరు శిఖర పర్వతం వైపు వెళ్ళినట్లు ఆ పుష్పముల పంక్తి రావణుని వైపు వెళ్ళెను. సీత పాదముల నుండి జారిపోయిన రత్నముల చేత అలంకరించబడిన నూపురము మెరపు చక్రము వలె మధురముగా ధ్వని చేయుచూ పడెను. చెట్ల చిగుళ్ల వలె ఎర్రగా ఉన్న ఆ సీత నల్లని శరీరము గల రావణుణ్ణి బంగారు నడుముతాడు ఏనుగును ప్రకాశింపచేసినట్లు ప్రకాశింపచేసెను.
సీత తన తేజస్సుతో ఆకాశములో పెద్ద అగ్నిపిండము వలె ప్రకాశించుచుండెను. అట్టి సీతను రావణుడు ఆకాశ మార్గమునందు అపహరించెను. అగ్ని వంటి రంగు గల సీత అలంకారములు ఆకాశము నుండి జారిపోయిన నక్షత్రముల వలె నేలపై నలుమూలలా విసిరివేసినట్లు పడిపోయినవి. ఆమె వక్షస్థలము నుండి జారి కిందకు పడిపోవచున్న చంద్రుని వంటి కాంతిగల ముత్యాల హారము ఆకాశము నుండి కిందకు పడుతున్న గంగ వలె ప్రకాశించెను. రావణుడు పైకి ఎగురుటచే కలిగిన గాలికి అనేక పక్షులతో కూడిన వృక్షములు తీవ్రముగా కదిలినవి. అనేక పక్షులతో కూడిన ఆ వృక్షముల శాఖలు చివరి కొమ్మలు ఊగుటచే భయపడుకుము అని సీతను ఓదార్చుచున్నవా అన్నట్లున్నవి. పద్మ సరస్సులలోని పద్మములు ఎండిపోయినవి. మీనములు ఇతర జలచరములు భయపడుచుండెను. అట్టి పద్మ సరస్సులు మూర్ఛ చెందిన సఖురాలిని గూర్చి దుఃఖించుచున్నట్లు సీతను గూర్చి దుఃఖించినవి. సింహములు, వ్యాఘ్రములు, లేళ్ళు, పక్షులు గుంపులుగా చేరి రావణుని మీద కోపముతో నీడను అనుసరించి సీత వెనక పరిగెత్తినవి. అపహరించబడుతున్న సీతను చూచి పర్వతములు జలపాతములనే కన్నీళ్లు కార్చుచు శిఖరములనే బాహువులు పైకి ఎత్తి ఏడ్చుచున్నట్లు ఉండెను. కాంతి గల సూర్యుడు కూడా హరింపబడుతున్న సీతను చూచి దీనుడై కాంతిహీనుడగుటచే అతని మండలము తెల్లగా కనబడుతుండెను. శ్రీరాముని భార్య అయిన సీతనే రావణుడు అపహరించుకొని పోవుచున్నాడనగా ఇక ధర్మమనున్నది లేదు, సత్యమునకు స్థానమేది, రుజుత్వమునకు కానీ మంచితనమునకు కానీ లోకములో చోటు లేదు అని అనుకొనుచు సమస్త జీవులు గుంపులు గుంపులుగా చేరి విచారించినవి. అక్కడనున్న లేడి పిల్లలు భయపడిపోయెను. వాటి ముఖములు దీనములుగా ఉండెను. కన్నీళ్లు కార్చుటచే వాటి చూపులు దీనముగా అయ్యెను. అవి మాటి మాటికి కళ్ళు పైకి ప్రసరింపచేసి చూచుచుండెను. దుఃఖాక్రాంతురాలై బిగ్గరగా ఏడ్చుతున్న ఆ సీతను చూచి వనదేవతలు వణికిపోయినవి. అప్పుడు సీత శ్రీరామ లక్ష్మణ అని విలపించుచుండెను. రామలక్ష్మణులు ఎక్కడనైనా వచ్చుచున్నారేమోనని మాటి మాటికి నేలవైపు చూచుచుండెను. ఆమె జుట్టు ముడి విడిపోయెను, తిలకము చెదిరిపోయెను. అట్టి సీతను ఆ రావణుడు తన వినాశము కొరకే అపహరించుకొని పోయెను. అందమైన పలువరస తెల్లని చిరునవ్వు గల ఆ సీత బంధువులకు దూరమై రామలక్ష్మణులను కూడా చూడక వెలవెలబారిన ముఖముతో భయభారము చేత పీడించబడెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 52వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.